గిద్దలూరు ఎమ్మెల్యే గారు మార్కపూర్ రావడము. హానెస్ట్లీ స్పీకింగ్ అన్న రాంబాబు గారు అంటే అందరికీ హడల్. ఇప్పుడు ఇక్కడ అన్నా రాంబాబు విషయం మీరు ఎక్కడో హైదరాబాద్ నుండి వచ్చినారు కాబట్టి నా గురించి మీకు అవగాహన ఉండకపోవచ్చు అని నా ఉద్దేశం. అన్న రాంబాబు గారు కోపం వచ్చినా అట్లే రియాక్ట్ అవుతారు, ప్రేమ వచ్చినా అదే రియాక్ట్ అవుతారు. కానీ ప్రేమ మాత్రం ఎక్కువ ఫోకస్ కాదు, కానీ కోపం మాత్రం ఎందుకు ఫోకస్ అవుతుంది సార్? మనం మంచి 10 రకాల మంచి పనులు చేసినా కూడా ఆ వ్యక్తి గుర్తించుకోవడం కష్టం. ఒక్కటి ఏదన్నా వాళ్ళు అడిగితే మనం చేయలేదని చెప్పేసి దాన్ని మాత్రం గుర్తించుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తర్వాత అత్యంత మెజారిటీ వచ్చింది అన్న రాంబాబు గారు. ప్రమోషన్ వచ్చిందా, డిఫమోషన్ వచ్చిందా? అంటే గిద్దలూరు కాకుండా మార్కపూర్కి రావడానికి కారణం ఏంటి? ఇది తమాషా కాదు కదా, ఇది ఒకళ్ళ మీద ఆధారపడేది కాదు కదా రాజకీయము. సార్ అన్న రాంబాబు గారికి జగన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? ఎందుకంటే యు నాట్ బిలాంగ్స్ టు రెడ్డి కమ్యూనిటీ. మొత్తానికి మనం అది కంటకట్టడం కూడా కరెక్ట్ కాదు నా ఉద్దేశం. అందరూ అనేది నేను కూడా యాక్సెప్ట్ చేయను. ఇప్పుడు కర్నూలు రెడ్డి గారు మీకు ఇప్పటికీ మిత్రుడైనా సార్, శత్రువైనా సార్? మీ ఉద్దేశం ఏదో మీరు చెప్తే నేను మీరు అడిగిన దానికి సమాధానం నేను చెప్తాను. 22 సంవత్సరాలు గల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కావాలా మార్కపురానికి, డబ్బు బలంతో ఉన్న అన్న రాంబాబు గారు కావాలా అనేది విధానంతో కందుల రెడ్డి గారు పోతున్నారు. ప్రజలేం అమాయకులు కాదు, అవివేకులు కాదు. రాజకీయాల్లో ఇక్కడే ఉన్నాను, డబ్బుతోటి వస్తున్నారు అని చెప్పేసి మాట్లాడేదానికి అన్నీ ఒక్కోటి బయట పెడితే పద్ధతిగా ఉండదు. ఇద్దరు అంత ఈజీ కాదు సార్ మార్కపురం. గెలిస్తే మనం గొప్ప వాళ్ళము, ఓడిపోతే తక్కువ వాళ్ళమని భావించడం కూడా సమంజసం కాదు. కాకపోతే నాకున్నటువంటి ధీమా నా నాయకుడి బొమ్మ. మరి ఇక్కడ కుల రాజకీయాలు ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు కదా సార్. ఇక్కడికి మెయిన్గా చూసుకుంటే మీ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ వీడియోలో చూసుకుంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారిని మయ్యకు పుట్టినాడా అనే ఒక మాట వచ్చింది. అయ్యా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రేషన్ కార్డు మీద బొమ్మ వేయించుకున్నాడు కదా, దాని ఆ రోజు మీకు గుర్తు రాలేదా? ఇది నా చివరి ఎన్నికలు, ఈసారి ఓడిపోతే మళ్ళా తిరిగి నా శవాన్ని చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అదే ఆయనకు అది ఒక ఊత పదం అయిపోయింది. ఎవరేమిడా ఆయనకన్నా కోటీశ్వరులు ఎవరేం లేరీడా. 3 ఎలక్షన్లు చేసినా ఇది 4వ ఎలక్షన్. ఎలక్షన్లకు మాకు అయ్యేటువంటి 10 రూపాయల ఖర్చుల డబ్బులు కూడా ఎవరన్నా రూపాయి 2 రూపాయలు ఇస్తామన్నా కూడా తీసుకొని చందా కూడా తీసుకున్నాం. మరి డబ్బు ఎక్కడిది సార్? మీకు 4 ఎలక్షన్స్ అంటే మామూలు విషయం సార్. నా ఆస్తులు అమ్ముకొని ఖర్చు పెట్టుకుంటున్నాను నేను. కానీ మీరు నేను ఎవరిని డబ్బు అడగను, నేను నీతిగా ఉంటా, న్యాయంగా ఉంటా, ఎవరిని నేను చేయి చాపను, కబ్జా చేయను, ఇది చేయను అంటే మరి అన్న రాంబాబు గారు మార్కాపురంకి ఎమ్మెల్యే ఎట్లయితాడు? మరి నాకు రాజకీయాల మీద పదవుల మీద అంత శ్రద్ధ లేదు. రెయ్యింబవులు కష్టపడి డబ్బు సంపాదాలనేది యావా లేదు. ఒక 3 years బ్యాక్ 4 years బ్యాక్ మీ వీడియో ఒకటి వైరల్ అయింది, మీకు చూసే ఉన్నారు. అది జనసేన సంబంధించి ఒకటేసారి నెగిటివిటీ ఎట్లా వచ్చింది సార్? అది ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే గుడ్డగాల్చి నెత్తినేస్తారు. మనం ఆర్పుకోవాలా సార్? అన్న రాంబాబు గారి గురించి ఇంకొక తెలియని విషయం నేను ఈరోజు తీసుకొచ్చినాను. మీ కాస్ట్ కాకపోయినా, మీ రిలీజియన్ కాకపోయినా, ఏరియా కాకపోయినా, ఎక్కడైనా చదువుకుంటాను అనే ఒక వ్యక్తులు వస్తే నాకు సంబంధించిన ఒక వ్యక్తి కర్నూలు నుంచి నాకు ఒకటి పోస్ట్ పెట్టినారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఆదిత్య. మాది కర్నూలు సిటీ, కర్నూలు జిల్లా. నేను ఎండి అనస్థీషియా చేశాను. శ్రీ అన్న రాంబాబు గారిని ఆర్థిక సహాయం కోసం అర్థించాను. వారు ఎంతో దయతో వారి సొంత ఊరు కాకపోయినప్పటికీ నా ఎంబీబీఎస్ కోర్సుకు అవసరమైనటువంటి మొత్తం ఫీజును ఆయనే భరించారు. నంబర్ 1, మీ చదువులు పూర్తయిన తర్వాత ఇంత ఇబ్బంది పడుతూ మిమ్మల్ని ప్రోత్సహించిన కుటుంబ సభ్యుల్ని, తల్లిదండ్రుల్ని విస్మరించపాకండి. రెండోది, మీలాంటి వాళ్ళు ఎవరైనా తారసపడితే అసహించుకోకుండా మీకు చేతనైన సహకారం అనేది అందించండి. అవసరమైతే ఎక్కడన్నా గుమస్తాగిరి చేసి బతుకుతానేమో కానీ తప్పుడు విధానాలకు పోను. అన్నారాంబాబు వ్యక్తిత్వం మీకు నచ్చి, అన్నారాంబాబు విధి విధానాలు నచ్చితేనే ఓటు వేయండి. లేకపోతే మీరు వేయకపోవడం కాదు, పక్క వాళ్ళతో కూడా వేయించొద్దండి అని చెప్తాను.